హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఒక ఆపర్చునిటీ అనేది మనకి బీఎస్ఎన్ఎల్ నుంచి రావడం జరిగిందనమాట. సో, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అందరికీ తెలిసే ఉంటది కదా! సో, వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే మనకి లేటెస్ట్‌గా రిలీజ్ చేశారనమాట. జస్ట్ ఇదే మంత్ 27న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? సో, ముందుగా బీఎస్ఎన్ఎల్ చూసుకుంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో, ఓకేనా? బీఎస్ఎన్ఎల్ అక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బీఎస్ఎన్ఎల్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో, వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వీలైనంత వరకు చాలామంది అప్లై చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, కాబట్టి చాలా మంచి నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మనల్ని హైర్ చేసుకుంటారనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి అంటే మనకి ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు. కాకపోతే మనకి కాంపిటేటివ్ అక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ త్రూ రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా? సో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మిమ్మల్ని ఆటోమేటిక్గా రిక్రూట్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో, ఆ విధంగా వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇప్పుడు పోస్టులు చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీము, అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ స్ట్రీము. సో, టెలికామ్ స్ట్రీమ్‌లోని, ఫైనాన్స్ స్ట్రీమ్‌లోని మనకి హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే టెలికామ్ స్ట్రీమ్‌లో మనకి 95+ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఫైనాన్స్ స్ట్రీమ్‌లో చూసుకుంటే మనకి 25+ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వీలైనంత వరకు అందరూ కూడా ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అదేవిధంగా ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మినిమమ్ వచ్చేసరికి మనకి 25,000 అనమాట. అరౌండ్ 25,000. అలాగే మాక్సిమం వచ్చేసరికి 50,000 అనమాట. 50,500. సో, ఇది మినిమం పే. ఇది 25 అనేది మీకు మినిమం పే స్కేల్ అనమాట. సో, మీరు ఈ యొక్క జాబ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి మీకు 25,000 అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో, అదేవిధంగా ఏజ్ చూసుకుంటే మనకు మినిమం 21 ఇయర్స్ అనేది ఉండాలి. 21 ఇయర్స్ ప్లస్ ఉండాలి. అండ్ అలాగే మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 30 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అప్లై చేయడానికి అవ్వదు. సో, ఎవరైతే 30 ఇయర్స్ బిలో అండ్ 21 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, అదేవిధంగా మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెలికామ్ ఆపరేషన్స్‌కి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆర్ బ్యాచిలర్స్ టెక్నాలజీ డిగ్రీ అని చెప్పి బేసిక్‌గా మనకి డిగ్రీ ఉండాలనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్ ఇచ్చారు చూడండి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్. సో, ఈ యొక్క డిసిప్లిన్‌లో మీకు డిగ్రీ ఉంటే మీకు సరిపోతుందనమాట. దేనికైనా టెలికామ్ ఆపరేషన్స్‌కి. సో, మీకు ఇంకో పోస్ట్ కూడా ఉంది కదా, ఫైనాన్స్ స్ట్రీమ్. సో, ఫైనాన్స్ స్ట్రీమ్ చూసుకుంటే ఇక్కడ చార్టెడ్ అకౌంట్ చేసి ఉండాలి. ఆర్ ఎల్స్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అంటే సీఎంఏ చేసి ఉండాలన్నమాట. సో, రెండిట్లో మీరు ఏది చేసినా సరే మీరు ఫైనాన్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఫైనాన్స్ స్ట్రీమ్‌కి ఎలిజిబుల్ అవుతారు. లేదా మీకు బేసిక్ డిగ్రీ ఈ గ్రూప్‌లో మీకు ఈ డిసిప్లిన్‌లో మీకు ఎందులో ఉన్నా సరే మీరు టెలికామ్ ఆపరేషన్స్‌కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. ఇక్కడ మనకు చూసుకుంటే ఫుల్ డీటెయిల్స్ ఇంకా మనకి నోటిఫికేషన్‌లో రిలీజ్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్ ఆఫ్ అప్లికేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ, లింక్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ డేటు, ఇవన్నీ కూడా మనకి విల్ బి పబ్లిష్డ్ ఆన్ ద ఆఫీషియల్ బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ అని చెప్పి bsnl.co.in ఆర్ externalexam.bsnl.co.in. సో, ఈ యొక్క 2 వెబ్‌సైట్స్‌లో మనకి నోటిఫికేషన్ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. సో, రిలీజ్ అయిన మళ్ళీ మీకు వెంటనే ఇంకొక వీడియో చేసి పెడతాను. సో, ఎందుకంటే రీసెంట్‌గా రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ రిలీజ్ చేయలేదు. జస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ రిలీజ్ చేయలేదు. సో, పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అండ్ మీలో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా మనకి డీటెయిల్స్ రిలీజ్ అయిన తర్వాత వీడియో చేస్తాను. అండ్ మన నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.